తెరిచావా గుండె చీరుస్తా. జాగ్రత్త. వాడెక్కడరా నీ అన్న? ఇక్కడ లేడు. అతనికి అది వేరే ఉంది. అక్కడికి పో. నీ సంగతి తర్వాత ఆలోచిస్తాను. మంచిది. ఇప్పుడు ఆ ప్రతాపుని ఎత్తుకుపోయి మహాకాళికి బలి ఇస్తాను. సింహాసనం ఎక్కావా నీకు ఆకితే పడుతుంది. జాగ్రత్త. పోనీ నాన్న, మనకెందుకు? అన్నయ్య ఎత్తుకుపోయి తప్పిస్తే పేడ వదులుతుంది. నీరసించి కృంగి కృషించి నశించి చస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటాం. పోనీ ఇలాగైనా పోనీ. ప్రభు, అపాయ గదిలో ప్రవేశించాడు. ఆ రాక్షసుని బారి నుండి నా బిడ్డను రక్షించు నాయనా. ఇంకా చూస్తూ ఊరుకోరే. పదండి. ఆచార్య బాబు, పాపు అన్నయ్య కాళీమాతకు బలైపోతున్నాడు. అందుకు విచారం ఎందుకు బాబు? ఆనందించవలసిన విషయం. ఇక సింహాసనం తమదిగా. గట్టిగా అనుభూకు. నల్ల సాధికారు వింటారు. ఏ గురువు అయ్యవను. అమ్మో అమ్మో, నల్ల సాచు వద్దు, నా దగ్గరికి రావద్దు. భయపడకురా, నీకు నీరసంతో వస్తుందిరా. కాళీమాతకు బలి ఇస్తాను. నా కళ్ళు కనపడటం లేదు. చిన్న చిన్న నన్ను ఎత్తుకుపోతున్నా. అంతటా ఎదిగాను ప్రభు, ఎవ్వరూ ఎక్కడా కనిపించలేదు. ఆశ్చర్యంగా ఉంది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎలా మాయమయ్యారిద్దరు? ఆశ్చర్యమేముంది ప్రభు? హఠయోగ సిద్ధి పొందిన వాడికి ఇది ఒక లెక్క. వాడే తలుచుకుంటే మనల్ని అందరినీ దోమలుగా మార్చి పారేయగలడు. తాంత్రికుడు ప్రభు, మహాకాళి భక్తుడు. ప్రమీల, ప్రమీల, ఇంకా ఎందుకు ఈ కంగారు? అనుకున్న గడువు కాస్త అయిపోయింది. ఏడి నీ వీరపురుషుడు నల్లప్రాచు. ఇప్పటికైనా తెలిసిందా వాడి మోసం? ఇక వాడిని మర్చిపో ప్రమీల. ఈ దీనుని అనుగ్రహించు. వేసుల పందెం మర్చిపోయావా? ఇంతవరకు ప్రేయసిగా పలుకరించాను, ఇక బానిసగా బలాత్కరిస్తాను. ఇక నీ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు. నీవు నాదానివి. రాక్షసుడా! తనకలాడి ప్రయోజనం లేదు ప్రమీల.
నల్లత్రాసు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. మహారాజు మరణవార్త రాజధానిలో ప్రకటించారమ్మా. వదినా, నీకు నా ముఖం చూపించడానికి సిగ్గుపడుతున్నా. అబ్బాయిని నల్లత్రాచు బారి నుండి రక్షించలేకపోయాను. ఇప్పుడు ఆ ద్రోహి ఒక పెద్ద ప్రజా సైన్యాన్ని తయారు చేసి ప్రభుత్వాన్నే పడగొట్టాలని ప్రబల ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. ఇక ఉపేక్ష చేస్తే సింహాసనానికే ముప్పు వస్తుంది. ఆ నల్లత్రాచును నేనైనా పరిమార్చాలి, లేదా ఆ ప్రయత్నంలో నా ప్రాణాలైనా బలి కావాలి. నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. కాశీ యాత్ర నెపంతో కొంత సైన్యం తీసుకుని రహస్యంగా బయలుదేరుతున్నాను. కానీ నాకేదైనా ప్రమాదం సంభవిస్తే రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఈ కారణంగా నేను వెళ్లే ముందు బజరంగ బాబుకు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాను. వద్దు వద్దు, బాబు 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 వద్దు 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 బాబు, అమ్మా అమ్మా, చూసావమ్మా, నాన్న నన్ను ఆ నల్ల తాచుగాడికి బలిస్తున్నాడమ్మా. అమ్మా అమ్మా, నాయన బజరంగ, ఎందుకురా తండ్రి నన్ను ఇలా వేధిస్తావు? నీకు ప్రమాదం కలిగించే పని నేను ఎన్నడైనా చేస్తానా? ఈ రాజముకటం నీ శిరస్సును అలంకరిస్తే నా కళ్ళారా చూచి ఆనందించాలనే కదా ఈ తాపత్రయం అంతా. బాబు, ప్రభు, ఎవరో ఒక వ్యక్తి తమ దర్శనం కోసం వేచి ఉన్నాడు. తమతో నల్లత్రాసు అనుచరుడట. ఉంది ప్రభు, వాడు హఠయోగి మహాకాళభక్తుడు. ఆచార్య, ఒక పని చేస్తే నేను ఈ పట్టాభిషేకానికి అసలే ఒప్పుకోలేదని ఈ అనుచరుడి చేతి కప్పు చేద్దాం. అవును, అది నిజమే.
నల్లత్రాసు మాయలో పడి ప్రభువులకు ద్రోహం తలపెట్టిన పాపిని. ఈనాటికి నా తప్పు తెలుసుకొని ప్రభువులకు పాదాక్రాంతుడనవుతున్నాను. క్షమించిన తలదీయించిన తమ చిత్తం. కానీ ఒక్క మనవి. ఏమిటది? కొద్ది సైన్యాన్ని నాకు సహాయంగా పంపండి. ఆ నల్లత్రాసును ప్రాణాలతో పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడవేస్తాను. వీరబల, ముందు ఈ ద్రోహిని చిత్రవధ చేయండి. తమ దయ. నాకు చావంటే భయం లేదు. కానీ నల్లత్రాసును పట్టుకునే ఈ ఒక్క అవకాశము పోగొట్టుకుంటున్నారు. సెలవు. తీసుకుపోండి. ఆగండి. వీణ్ణి మన అతిథి గృహంలో బందీగా ఉంచండి. నాన్న, నల్లత్రాచు పట్టుబడే వరకు నా పట్టాభిషేకం వాయిదా వేస్తే? భయపడకు భజరంగా. ఇక నల్లత్రాచు మన చేతిలో చిక్కినట్లే. అందుకే భగవంతుడు వీణ్ణి పంపాడు. నాన్న, ఒకవేళ వీడే ఆ నల్లత్రాచేమో? మన లక్ష్యం సిద్ధించే సమయం ఆసన్నమైంది. భజరంగని పట్టాభిషేకానికి ప్రచండుడు ముహూర్తం నిశ్చయించాడు. ఆ ముహూర్తమే మన విజయ సాధనకు సుముహూర్తం కావాలి. పట్టాభిషేక సన్నాహాలతో, ఉత్సవ కోలాహలంతో రాచనగరం అంతా మైమరచి ఉంటుంది. ఆ అదను చూసుకొని మన వాళ్ళందరూ మారువేషాలతో నగరిలో ప్రవేశ